12వ మాసం ఈ 2వ ఆదివారం వరకు ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరం గడిచిపోతా ఉంది. అటు చూసి ఇటు అయిపోయేలకి రోజులు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. మరలా తిరిగి సంవత్సరం రానే వస్తూ ఉంది. దినాలు త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. అయితే ఈ దినాలన్నిటిలో కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణము చేసినప్పటికీ మరలా తిరిగి ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఇటు రీతిగా కూడుకోవడానికి వాటన్నిటిలో నుండి మరలా తిరిగి లేవనెత్తి నడిపించినటువంటి ఆ గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల భాగము 30వ కీర్తన. కీర్తనల భాగము 30వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చాలండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవునిని మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. ఇది ఆరాధనా దినం. ఆరాధన అంటే ఏంటి? స్తుతించడం, దేవునిని మహిమపరచటం, దేవుని నామాన్ని గొప్ప చేయడం. వారమంతట్లో దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని, దేవుడు గడిచినటువంటి ఆ దినాలన్నింటిలో కూడా ఇచ్చినటువంటి క్షేమాన్ని గుర్తు చేసుకొని దేవునికి చెల్లించేటువంటి ఈ స్తుతి ఆరాధన దేవునికి మహిమార్థమైంది. కాబట్టి ఈ ఆరాధనలో దేవుణ్ణి మహిమపరచడానికి కారణాలను, కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుందాం. కీర్తనకారుడైనటువంటి దావీదు పలికినటువంటి ఈ మాటలో మనం ఆలోచన చేస్తే, దావీదు అంటాడు, ఇదిగో నేను నిన్ను కొనియాడుచున్నాను అని అంటా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుడి నామాన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవునికి స్తుతి చెల్లించడానికి దావీదు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. కాబట్టి అంటాడు, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను అని అంటా ఉన్నా. ఎప్పుడు కొనియాడగలము అనంటే పొందిన మేలును బట్టి మాత్రమే. ఎవరినైనా మనం పొగడాలి అని అంటే అవతల వ్యక్తి మనల్ని మెప్పించినటువంటి పని ఏదో చేస్తుంటే శబాష్ అని చెప్పని మనం గౌరవించగలుగుతాం, గొప్ప చేయగలుగుతాం, ఆ నామాన్ని అనేకులకు ప్రకటించగలుగుతాం, తెలియపరచగలుగుతాం. దావీదు అంటాడు, ఇదిగో నేను దేవుని నామాన్ని కొనియాడుతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. అంటే దావీదుకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అందరికంటే, దావీదు తన జన్మకు కారణమైనటువంటి ఆ తండ్రి కంటే, తోబుట్టువుల కంటే, లేదా బంధువుల కంటే, తనకు తెలిసినటువంటి వారి కంటే, తన స్నేహితులందరికంటే దావీదు గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరనంటే దేవుణ్ణి అతడు ఘనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు ఇతడు లేకపోతే నాకు ఏ పని కాదు, ఇతడు నాకు కుడి భుజం లాంటి వాడని చెప్పని మనుషులను కొన్నిసార్లు మనం ఘనపరుస్తూ ఉంటాం. అలాగే దావీదు యొక్క జీవితంలో అనేక మలుపులకు కారణమైనటువంటి, అనేక పరిస్థితులకు కారణమైనటువంటి దేవుణ్ణి మాత్రం దావీదు మర్చిపోయిన వాడుగా లేడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడానికి దావీదు ఇష్టపడుతూ అంటున్నాడు కదా, ఇదిగో నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుని కొనియాడడానికి దావీదు ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, దావీదు యొక్క హృదయంలో సంతోషమునకు కారణమయ్యాడట దేవుడు. దావీదు జీవితంలో ఆనందానికి కారణమయ్యాడు దేవుడు. దావీదు ఆనందించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. దావీదు కుటుంబంలో నెమ్మదిగా ఉండటానికి అవకాశం ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన మేలును బట్టి దావీదు అంటాడు, అయ్యా అందుకు నేను నిన్ను కొనియాడుతున్నాను, నేను నిన్ను గొప్ప చేయడానికి
ఊరకనే కాదు, నీవు నా జీవితంలో నన్ను ఆనందపరిచావు, నన్ను సంతోషపరిచావు, మేలుతో నా హృదయాన్ని తృప్తిపరిచావు అని అంటా ఉన్నా. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే అక్కడే అదే కీర్తనలో ఒక మాట అంటాడు 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను అదండి కొనియాడుతున్నాడు, గొప్ప చేస్తున్నాడు, గణపరుస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే అందుకు నేను నిన్ను కొనియాడుతున్నాను అని అంటున్నాడు. మరి దేనికి అనంటే దావీదు అంటాడు, అయ్యా పాతాళముల నుండి నా ప్రాణమును నీవు లేవదీసితివి. పాతాళములో నుండి దేవుడు దావీదు యొక్క ప్రాణాన్ని లేవదీశాడు. అంటే తన జీవితం ఇక ముగిసిపోతుంది అనుకున్నటువంటి దినాలలో, ఇక నేను ఇక కనబడకుండా పోతాను అనుకున్నటువంటి దినాలలో, ఇక నా పని అయిపోయిందని చెప్పి అనుకున్నటువంటి దినాలలో, ఇక నా వల్ల ఏమీ కాదనుకున్నటువంటి దినాలలో, ఇక తన ఉన్నటువంటి బలమంతటిని కూడా ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి దినాన, నిస్సహాయ దినాన దావీదు దేవుడు తనకు చేసిన కార్యములను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దావీదు దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు అని అంటే, దావీదు అంటాడు కదా, నేను పాతాళములోనికి వెళ్లకుండా నా ప్రాణమును నీవు లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడు ఎలాంటి వాడనంటే మనలను లేవదీసేటువంటి దేవుడై ఉన్నాడు, మనలను బ్రతికించే దేవుడై ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఇక మన వల్ల కాదనుకున్నటువంటి సమయాన ఆయన మనలను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? దీనులను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు, పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన పైకి లేవదీసే దేవుడై ఉన్నాడు. అంటే ఇక పనికిరాడు అనుకున్నటువంటి వ్యక్తిని కూడా ఆయన పనికొచ్చేటువంటి పాత్రగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇక దావీదు కనబడకుండా అడవుల్లోకి పారిపోయేటువంటి పరిస్థితులు కూడా దావీదు జీవితంలో ఎదురైంది. రాలేదా? దావీదు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురైనాయి. సౌలు ఒక పక్క చేసిన మేలును బట్టి శత్రువుగా మార్చుకుని దావీదును తరుముతా ఉంటే, దావీదు శత్రు రాజ్యంలోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి దినాలు, బిక్కుబిక్కుమంట బ్రతికినటువంటి దినాలు, అనేక సంవత్సరాలు అతడు నెమ్మది లేకుండా జీవించినటువంటి దినాలు దావీదు జీవితంలో లేకపోలేదు. అలాంటి స్థితుల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ధైర్యంగా నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి కారకుడైనటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోకుండా దేవుణ్ణి అన్నాడు, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను. కారణం ఏంటంటే నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే నీవు నన్ను గోతిలోనికి దిగకుండా నన్ను లేవదీసిన వాడవు నీవే. నువ్వే గనక పట్టించుకోకపోతే, నీవే గనక సహాయం చేయకపోతే, నీవే గనక నా పక్షాన్ని నిలవబడకపోతే, దేవా నేను ఆ గోతులోకి దిగిపోయేవాడిని. ఈ రోజున కనబడకుండా కనుమరుగైపోయేటువంటి నా జీవితాన్ని కనబడేటట్లుగా లేవనెత్తిన వాడువు నీవే కదా అని, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో 103వ కీర్తనలు అంటాడు కదా, అదే దావీదు అంటాడు 103వ కీర్తనలో 3-4 వచనాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలండి, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. సంకటము అనంటే సమస్య, బాధ,
కన్నీరు, దుఃఖము, వేదన, పరిస్థితుల యొక్క ప్రతికూలత మన జీవితంలో మనం అనుకున్నట్టుగా కాక ప్రతికూలంగా జరుగుతూ ఉన్నప్పుడు మనం కార్చిన కన్నీరు, ఆయన ఎలాంటి వాడు తెలుసా? మన సంకటములన్నిటి కూడా కుదిర్చే దేవుడు అయి ఉన్నాడు. కుదర్చడం అని అంటే మరలా తిరిగి లేవనెత్తడం. కాబట్టి గోతులోకి దిగకుండా సంకటములన్నిటిని కూడా కుదిర్చిన వాడు దేవుడు అని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి అదే మాటలు అంటున్నాడు, ఇదిగో దేవా, నా సంకటములన్నిటిని నీవు కుదుర్చువాడవు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు స్థితిలో నుండి, ఇక లేదులే అనుకున్నటువంటి స్థితిలో నుండి దేవుడు ఎలాంటి వాడునంటే ఆయన మనలను లేవనెత్తి నిలవబెట్టే దేవుడు అయినాడు. కాబట్టి భక్తుడైన దావీదు అంటాడు, దేవా, అందును బట్టి నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను. కొనియాడడానికి గల కారణం దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారములే కారణమై ఉన్నాయి. కాబట్టి ఆ మేలులను గుర్తు చేసుకున్నాడు. నా సంకటములన్నింటినీ కుదిర్చిన వాడవు నీవే కదా. కాబట్టి పరిస్థితులన్నింటిలో చాలిన దేవుడిగా నడిపించినటువంటి ఆ దేవుణ్ణి దావీదు గుర్తు చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధానంలో స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతలో నువ్వు పాలుపంచుకోవడానికి దేవుడు నిన్ను అనేక సంకటములలో నుండి లేవనెత్తినటువంటి అనుభవాలను నీవు కూడా రుచి చూచి ఉన్నావన్న గ్రహింపులు కలిగి దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను ఇదిగో వచ్చామన్నటువంటి ఆలోచన మాత్రమే కాకుండా, ఇదిగో వచ్చినటువంటి మనము దేవుని కొనియాడే మనసును కలిగిన వారమై ఉండాలి, దేవుని స్తుతించే మనసును కలిగిన వారమై ఉండాలి, దేవుని ఘనపరిచే మనసును కలిగిన వారమై ఉండాలి, ఆయన చేసినటువంటి ఉపకారములను గుర్తు చేసుకునేటువంటి మనసును కలిగిన వారమై దేవునికి ఘనత మహిమకు కారణకులుగా మనం నిలబడాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది అదే మాటలో చదువుదాం. 31వ కీర్తనలో దావీదు దేవుని కొనియాడడానికి గల కారణం రెండవది గమనించినట్లయితే 30వ కీర్తనలోనే 2వ వచనం చదువుదాం. యెహోవా, దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలండి. దేవుణ్ణి దావీదు కొనియాడడానికి రెండవ కారణం ఏంటి అంటే, దావీదు దేవునికి మొర్రపెట్టగా ఆయన దావీదుని స్వస్థపరిచాడట. మొర్రపెట్టగా దేవుడు ఆలకించాడు. దావీదు మొర్రపెట్టగా దేవుడు విన్నాడు. దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, ఆయన చెవులు విననేరకుండానట్లుగా మందము కాలేదట. ఆయన మన మాటలను స్పష్టంగా వినగలిగిన దేవుడై ఉన్నాడు. మన హృదయమాన ప్రార్థించగలిగితే నిజముగా నాకు మొర్రపెట్టే వారి యొక్క మొరను నేను ఆలకిస్తాను అని అంటూ ఉన్నాడు. అంటే ఒట్టిటిగా కూడా మొర్రపెట్టేవారు ఉన్నట్టేగా, ఏదో చేసామనేటువంటి ప్రార్థన చేసినటువంటి వారి యొక్క ప్రార్థన ఆయన వినేవాడు కాదు. నాకు నిజముగా మొర్రపెట్టి వారి యొక్క మొరను నేను వినేవాడిని అని అంటూ ఉన్నాడు. ఆయన వినేవాడు. మన హృదయమార ప్రార్థించగలిగితే, మనం ఆయనకి మొర్రపెట్టగలిగితే, దావీదు అంటాడు, దేవా, నేను నీకు మొర్రపెట్టగా ఏమంటాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదు మొర్రపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఎలాంటి పరిస్థితుల్లో స్వస్థపరిచాడు? అనారోగ్య పరిస్థితుల్లోనే కావచ్చు, లేదా పాపపు జీవితంలోనే కావచ్చు. 51వ కీర్తనలు అంటాడు, దావీదు అంటాడు కదా. 51వ కీర్తన చదువుదాం, 2-3 వచనాలు. ఇదిగో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు
నిర్మలగుడుగా అగపడదు. చాలండి. దావీదు మొరపెడతా ఉన్నాడు దేవునికి. ఎలాంటి పరిస్థితులు మొరపెడుతున్నాడంటే, తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, కానీ దేవునికి మొరపెట్టేటువంటి ఆలోచన కలిగినటువంటి దావీదు, ఇదిగో తన తప్పును తెలుసుకున్నటువంటి దావీదు దేవుని వైపు చూసి హృదయమారా ప్రార్థన చేస్తా ఉన్నాడు. హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటాడు? దేవా, నా దోషము పోయినట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే కనబడతా ఉంది. ఏం చేయబోయినా సరే నీవు తప్పు చేసావు కదా, నన్ను గద్దిస్తా ఉంది కనుక దేవా ముందు నన్ను క్షమించయ్యా. ఆ పాపం నా కళ్ళ ముందు కనపడతా ఉంది, నువ్వు క్షమిస్తే నేను మనశ్శాంతిగా ఉండగలుగుతాను, నేను నిమ్మలంగా ఉండగలుగుతాను, నా దోషము పోవునట్లుగా నన్ను కడుగుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే 17వ వచనంలో ఏమని రాయబడింది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలండి. దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో దావీదు గుర్తెరిగి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసేవాడు కాదట, తృణీకరించేవాడు కాదట, చూసి దాటిపోయి వెళ్ళేవాడు కాదట. ఇదిగో నిజముగా మొర్రపెట్టి వారి యొక్క మొర్రను నేను ఆలకిస్తానన్న దేవుడు మన హృదయమారా ప్రార్థన చేస్తే, అది పాపములో ఉండి ప్రార్థన చేసిన, రోగములో ఉండి ప్రార్థన చేసిన, కష్టములో ఉండి ప్రార్థన చేసిన ఆలకించేటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడేవాడని ఉన్నాడు. కాబట్టి దావీదు అంటాడు, దేవా, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యం చేసేవాడు కదా, కాదు కాబట్టి ఇదిగో నేను కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాను. నా పాపము పోవునట్లుగా నన్ను పరిహరింపము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము అనని దావీదు పెట్టినటువంటి మొరను దేవుడు ఆలకించి దావీదును మరలా తిరిగి నిర్మలుడుగా నిలవబెట్టి, అదే దావీదు ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ఎదుట పాపము కనబడతా ఉంది, కేవలం నీకే నేను విరోధముగా పాపము చేసి ఉన్నాను అన్న దావీదు తన హృదయమార దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కనికరించి ఇప్పుడు దావీదును దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో దావీదు నా హృదయానుసారుడు అని అంటా ఉన్నాడు. దేవుని స్తుతిని చెల్లిద్దాం. హల్లెలూయా. హృదయానుసారుడా. ఇక్కడ ఏమంటాడు? నేను పాపం చేసి ఉన్నాను అంటున్నాడు. మరి హృదయానుసారుడిగా ఎట్ట మార్చబడ్డాడంటే, నా దోషం పోయినట్లుగా నన్ను కడుగొని హృదయమార అడగగలిగాడు కాబట్టి, విరిగి నలిగిన హృదయంతో అడగగలిగాడు కాబట్టి, దేవుని పాదాల దగ్గరికి స్వచ్ఛమైనటువంటి హృదయంతో రాగలిగాడు కాబట్టి దేవుడు క్షమించి ఇప్పుడంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. అందుకే దావీదు అంటాడు, అందును బట్టి నేను నిన్ను కొనియాడుచున్నాను. కాబట్టి దావీదు జీవితంలో చేసినటువంటి మేలు అనేక పరిస్థితుల గుండా దావీదు ప్రయాణం చేసినటువంటి సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో నుండి దావీదుని దేవుడు క్షమించడానికి గల కారణం, దావీదు విరిగి నలిగినటువంటి హృదయము కలిగిన వాడై ఉన్నాడు. వాస్తవాలను ఒప్పుకోవడానికి ఇష్టపడే దావీదుని దేవుడు క్షమించడానికి కారణమయ్యింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందా, దావీదు జీవితంలో దావీదు అంటాడు, దేవా, నేను గోతులోకి దిగకుండా నన్ను నీవు కాపాడితివి. రెండోదాన్ని ఏమంటాడు? దేవా, నేను నీకు మొర్రపెట్టగా అదండి నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, నన్ను బాగు చేసితివి, నన్ను భయములో నుండి లేవదీసితివి. కాబట్టి అనేక పరిస్థితుల నుండి దావీదుకు దేవుడు తన సహాయమును అందిస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి దావీదు మరిచిపోక అంటాడు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను, అందును బట్టి నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను, అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నాను, అందును బట్టి నేను నిన్ను ఘనపరుస్తా ఉన్నానని దావీదు దేవుని వైపు చూసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు మన పాప దోషమును పరిహరించి, ఇదిగో ఆయన యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించి, ఆయన పరిశుద్ధుల గుంపులో నిన్ను నన్ను చేర్చడానికి కారకుడై ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎంత కొనియాడినా తక్కువే. ఎంత గొప్ప దేవుడు! డబ్బులు ఇస్తే మన పాపాలు పోతాయా? లేకపోతే ఏదైనా వధిస్తే మన పాపాలు పోతాయా? మనం చేసిన పాపాలకి వేటినే వధిస్తే పాపాలు ఎట్టబోతాయి? విరిగి నలిగిన మనస్సును మన కలిగిన వారమై ఉంటే దేవుడు క్షమించేవాడై ఉన్నాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చేవాడై ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. మూడవది, దావీదు కొనియాడడానికి గల కారణం 31 కీర్తనలోనే ఒక మాట. 31 కీర్తనలోనే మొదటి వచనం చదువుదాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. చాలండి. దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి మూడవ గొప్ప మేలు ఏంటి అని అంటే, ఒకటి, గోతిలోనికి దిగకుండా చేశాడు. రెండవది, దావీదు యొక్క ప్రార్థనను వినినటువంటి వాడిగా కనబడుతున్నాడు. మూడవది, దావీదు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని అంటా ఉన్నాడు. ఉద్ధరించి ఉన్నావు అంటే అనేక పరిస్థితుల్లో ధైర్యపరిచిన వాడు దేవుడే, నిలబెట్టిన వాడు దేవుడే. దావీదుని దేవుడు ఉద్ధరించి మరలా తిరిగి నిలబెట్టడానికి దేవుడే సహాయకుడై ఉన్నాడు. అనేక పరిస్థితులు దావీదు జీవితంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఎదుర్కొన్నవాడై ఉన్నప్పటికీ ఉద్ధరించిన వాడు దేవుడే, నిలబెట్టిన వాడు దేవుడే, అండగా నిలబడినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఇదిగో గొల్యాతు మొదలుకొని దేవుడు తన సహాయమును దావీదుకి అందిస్తూ వచ్చాడు. చిన్న ప్రాయంలోనే 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలుడుగా ఉన్నటువంటి దినాలలోనే అన్నల్ని చూడడానికి వెళ్ళినటువంటి దావీదు జీవితంలో ఎదురైనటువంటి గొల్యాతు సవాలు విసురుతా ఉన్నాడు ఇశ్రాయేలీయుల మీద. సౌలు రాజుగా ఉండి ఏమి చేయలేకపోతా ఉన్నాడు. ఇదిగో అన్నలను చూడడానికి వెళ్ళినటువంటి దావీదేమో గొల్యాతుతో శపథం కాల్చాడు. ఇదిగో రేపు నిన్ను కాకులకి గెద్దలకి వేస్తాను అంటున్నాడు. మాటకి వయసుకి సంబంధం లేకుండా మాట్లాడినటువంటి దావీదు పక్షాన దావీదును ఉద్ధరించి నిలవబెట్టడానికి కారకుడై ఉన్నటువంటి దేవుడు దావీదును బలపరిస్తే, దావీదు చిన్న ఒడిసిలో ఒక చిన్న రాయి చేత పట్టుకుని విసిరి కొట్టినప్పుడు నుదుటిన తగిలి గొల్యాతు పడిపోయినటువంటి ఆ గొప్ప అవకాశమును దావీదుకు అనుగ్రహించి, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఒకవేళ గొల్యాతుకే కనుక దావీదు చిక్కుంటే దావీదు పరిస్థితి ఏంటి? వయసులో పెద్దవాడే, దేహదారుఢ్యంలో పెద్దవాడే, యుద్ధ కవచాలు ధరించడంలో గొప్పవాడు. దావీదేమో నేను మొయ్యలేనయ్యా వాటన్నిటిని అని చెప్పాను. ఏమీ లేకుండా అన్నిటిని అక్కడ సౌలు దగ్గర విడిచిపెట్టేసి ఒట్టి చేతటి వచ్చి చిన్న రాళ్ళని చేత పట్టుకుని ఒకటే రాయి తీసుకొని వడిసెలో విసిరి కొట్టినప్పుడు దావీదును ఉద్ధరించింది ఎవరు? దావీదు పేరు నిలబెట్టింది ఎవరు? దావీదుకి సహాయం చేసింది ఎవరు? దేవుడే కదా. చిన్న వ్యక్తిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళి, ఇదిగో సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలదని చెప్పని స్త్రీలందరూ కూడా బహుగా పాట పాడి దావీదుని గణపరచడానికి కారకుడు దేవుని యొక్క సహాయం అయ్యింది. దేవుడు దావీదును ఉద్ధరించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్ధరించిన కారణాన్ని బట్టి దావీదు గొప్పగా నిలవబడ్డానికి కారణమయ్యింది. ఆ సహాయమును చేసినటువంటి దేవుణ్ణి దావీదు మర్చిపోలేదు. ఇదిగో స్త్రీలు పొగిడిన తర్వాత సౌలు శత్రువై దావీదు మీద తిరగబడుతూ ఉన్నటువంటి దినాలలో 37 సంవత్సరాల అరణ్యములో తిరుగుతూ ఉన్నటువంటి దావీదు జీవితంలో ఏమాత్రం కూడా సంతోషము లేకుండా చేయడానికి సౌలు ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉండగానే దావీదుని బలపరిచి నిలబెట్టినటువంటి, దావీదుని ఉద్ధరించినటువంటి వాడు
దేవుడే కదా. మరలా తిరిగి సౌలు స్థానంలో దావీదును రాజుగా నిలబెట్టి ఉద్ధరించింది దేవుడే కదా. ఆ గొప్ప కారణము దావీదు జీవితంలో దేవుణ్ణి స్తుతించడానికి కారణమైంది. అందుకే దావీదు అంటాడు, దేవా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా. అనేక సందర్భాల్లో ఇదిగో కొడుకే శత్రువై ఎలా మారాడునంటే తండ్రిని చంపేసి ఇదిగో తండ్రి స్థానంలో రాజ్యాధికారం పొందాలని చెప్పానని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు అబ్షాలోము అనబడేటువంటి కుమారుడు బద్ధ శత్రువై తండ్రిని అడవికి తరిమినటువంటి పరిస్థితుల్లో, తరమడం అని అంటే పరిస్థితులను చూసి దావీదే వెళ్ళిపోయాడు అడవుల్లోకి. ఎందుకంటే ఒక పక్క కుమారుడు, ఇద్దరు పోట్లాడుకుంటే నలుగురు చూస్తే చాలా అవమానకరంగా ఉంటుందని చెప్పని దావీదు సిగ్గుకు తల వంచి అరణ్యంలోకి పారిపోయి దేవుని వైపు చూసి మొరపెడుతున్నాడు. ఇదిగో అబ్షాలోము అనబడేటువంటి వ్యక్తి దావీదు మీదకి తిరగబడినప్పటికీ, సౌలు అనబడేటువంటి వ్యక్తి దావీదు మీదకి తిరగబడినప్పటికీ, గొల్లియాతు అనబడేటువంటి వ్యక్తి దావీదు మీద తిరగబడినప్పటికీ, అల్టిమేట్గా చివరికి దావీదే వారందరినీ జయించుకొని గొప్ప రాజుగా నిలవబడ్డానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి దావీదును ఉద్ధరించి ఉన్నాడు గనుక దావీదు అంటాడు, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నానయ్యా, నేను నిన్ను మహిమపరుస్తా ఉన్నా, నేను నిన్ను ఘనపరుస్తా ఉన్నా. కాబట్టి దేవునిని మహిమపరచడానికి దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలులు అనేకము కారణమై ఉన్నాయి. అదే దావీదు 4వ మాటగా అంటాడు, అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును, అదండి దావీదు యొక్క అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చాడట. అంటే దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటిని ఆనందంగా మార్చాడు, ప్రతికూలతను అనుకూలంగా మార్చాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాడు? కాబట్టి అందుకే దావీదు అంటాడు, దేవా నేను నిన్ను కొనియాడుతా ఉన్నాను, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావయ్యా. ఎన్ని మేలులు దావీదు పొందుకొని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ దేవుని ఘనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చినటువంటి విషయాలను దావీదు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఎన్నో కన్నీరు కార్చిన సందర్భాలు ఎన్నో, ఏడ్చిన సందర్భాలు ఎన్నో. శత్రు రాజ్యంలోకి వెళ్ళి వారి చేతుల్లోకి చిక్కిన తరువాత ఏం చేయాలో దిక్కుదోచన పరిస్థితుల్లో పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించి ఆ శత్రు రాజ్యంలో నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? అయ్యో ఒకవేళ దొరికింటే పరిస్థితి ఏంటని చెప్పని దావీదు ఎన్నోసార్లు ఒకవేళ కన్నీరు కార్చకుండా ఉంటాడా? అలాంటి పరిస్థితుల నుండి దావీదు అంటాడయ్యా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావయ్యా, నా కన్నీటిని తుడిచిన వాడవు నీవే, నన్ను ధైర్యపరిచిన వాడవు నీవే. కాబట్టి యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి
కలుగును. చాలండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా వారు తమ భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. అంటే దావీదు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు అవమానమునకు ప్రతిగా ఘనతను దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి దావీదు పొందినటువంటి ప్రతి అవమానమునకు, ఎందుకోనంటే ఇక కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారానే కావచ్చు, లేకపోతే సౌలు అనబడేటువంటి రాజు ద్వారానే కావచ్చు, వారికి మేలు చేశాడు తప్ప కీడు చేయలేదు. వారికి ఉపయోగపడ్డాడు తప్ప ఏమాత్రం కూడా వారికి నష్టానికి కారకుడు కాలేదు. కాబట్టి వారే దావీదు విషయంలో పొరబడుతున్న కారణాన్ని బట్టి దావీదు ఎన్నో సార్లు తన అంగలార్పును దావీదు దేవుని ఎదుట కార్చుండొచ్చు. ఇప్పుడు దావీదు అంటాడు, దేవా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావయ్యా. ఒకవేళ దేవుడు దావీదును గనక పట్టించుకొనకపోతే దావీదు దేవుని స్తుతించడానికి అవకాశం ఉండేదే కాదు. దావీదు చేసినటువంటి మేలులు, దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలులు దావీదు పొంది ఉన్నాడు. పొందినటువంటి దావీదు గుర్తు చేసుకుంటా ఉన్నాడు కనుక దేవుణ్ణి మహిమపరచగలుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలు అనేకమై ఉంటాయి. ఇక గోతులకు దిగకుండా మన ప్రాణమును కాపాడిన వాడు ఆయనే. ఇదిగో మన ప్రార్థనను ఆలకించినటువంటి వాడు కూడా ఆయనే. ఆయన మనల్ని ఉద్ధరించిన వాడు కూడా ఆయన అయి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, దేవుడు నీ నిందకు ప్రతిగా గొప్ప సంతోషమును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఏ మేలైతే పొందుకున్నాడో ఆ మేలును బట్టి దావీదు దేవుని కొనియాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు నేను మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్తుతించడానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో అనేక కార్యాలు దేవుడు చేస్తుండి ఆ ఆలోచన గ్రహింపుడు మనకు కలిగిన వారమై ఉంటే హృదయమార దావీదు పలికినటువంటి ప్రతి కార్యమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నటువంటి వారమై ఉంటాం. దేవుని జీవితంలో చేసిన మేలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దావీదు గుర్తించుకున్నట్లుగా, ఎలా క్షుణ్ణంగా దావీదు పరిశీలన చేస్తున్నాడు, ఎలా దావీదు యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోకి దావీదు రావడానికి కారణమయ్యిందో, దావీదు జీవితంలో ఆ ఆనందానికి కారణమయ్యినటువంటి పరిస్థితులు, దావీదు జీవితంలో ప్రతి పరిస్థితులన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నటువంటి దావీదు దేవుణ్ణి కొనియాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశంలో దేవుడు నీకు చేసిన మేలులన్నిటి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన చేసిన ఉపకారము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి 103వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనం దేన్ని కూడా మర్చిపోయేవారమై ఉండకూడదు. దేవుని యొక్క ఆరాధనకు మనం వస్తూ ఉన్నామని అంటే, దేవుని స్తుతించడానికి వస్తూ ఉన్నామని అంటే తప్పక దేవుణ్ణి మహిమపరచడానికి నేను వెళ్ళాలి, దేవుని స్తుతించడానికి నేను వెళ్ళాలి, దేవుని ఘనపరచడానికి నేను వెళ్ళాలి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి నేను వెళ్ళాలి. వెళ్ళిన నేను ఏదో ఒక విధంగా దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించాలన్న కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి మహిమపరిచేవారమై ఉండాలి. దావీదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని కొనియాడడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు జీవితంలో అనేక రకాలైన పరిస్థితులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మేలును నువ్వు గుర్తు చేసుకొని దేవుని మహిమపరచగలిగితే దేవుడు ఆనందించి మరలా తిరిగి నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని కలుగజేయడానికి ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు.
దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన మహిమపరచడానికి ఇష్టపడకపోతే మన జీవితాలు మహిమకరంగా ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో ఏమి చేశాడో వాటిని మనం గుర్తుకు తెచ్చుకొనకపోతే దేవుని మనం మహిమపరచలేము. దేవుడు అంటాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను, నన్ను గణపరచు వారిని, అది నన్ను గణపరిచిన వారిని నేను నిన్ను గణపరుస్తాను అని అంటా ఉన్నాడు. ఆయన గణపరచాలి అని అంటే ఆయన మన జీవితంలో ఏం చేశాడు మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. ఈ రోజున మనము సజీవుల లెక్కలో నిలవబడి ఉండటానికి కారణం ఆయన. ఎంతోమంది ఇటు చూసేలకి అటు పోయి ఇటు వచ్చేలకి ప్రాణాలు కనుమరుగైపోతా ఉన్నాయి. నిన్నున్న మనిషి ఈరోజు కనబడడం లేదు. మనం ఏదో బలవంతులమని కాదు, కానీ దేవుడిచ్చిన కృప కదా, ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరచాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్న గ్రహింపును కలిగి ముందుకు కొనసాగాలని ప్రభువు తెలియపరుస్తా ఉన్నా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.